హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది. సో స్కిన్ కేర్ చేసుకోకపోతే ఈ విధంగా ట్యాన్ అయిపోతాం. సో కొంచెం ఒక 5 ప్రోడక్ట్స్ యూజ్ చేసి సింపుల్గా ఇలా రెడీ అవుతున్నాను. సో దాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్కిన్ కేర్ అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. కంపల్సరీ స్కిన్ కేర్ అనేది చేసుకోవాల్సిందే. లేకపోతే మనము రెడీ అయినా అవ్వకపోయినా స్కిన్ కేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన స్కిన్ అనేది. లేకపోతే మనం కొంచెం ఇలా సింపుల్ మినిమల్గా అయినా కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలంటే రెడీ అవ్వాల్సిందే. సో ఇక్కడ నేను ఫస్ట్ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. లైక్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అయిపోయింది. తర్వాత నేను మాయిశ్చరైజర్లో నివియా క్రీమ్ కొంచెం తీసుకున్నాను. దాంట్లో కొంచెం బీబీ క్రీమ్ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. బీబీ క్రీమ్ కానీ, సీసీ క్రీమ్ కానీ, లేకపోతే ఫౌండేషన్ కానీ. ఫౌండేషన్ అయితే చాలా కొంచెం తీసుకోండి, మినిమల్గా ఉంటుంది, బాగుంటుంది. సో కన్సీలర్ అయినా కూడా ఓన్లీ కన్సీలర్తో కూడా మనం బేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా కూడా ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే నేను బేస్కి ఇది తీసుకుంటున్నాను. పాండ్స్ బీబీ క్రీమ్ అనమాట ఇది. సో మనం ఈవెన్గా డాట్స్ పెట్టేసుకొని కొంచెం మసాజ్ చేసినట్టు అంటే ఫింగర్స్తోనే చేసేసుకోవచ్చు. ఏం బ్యూటీ బ్లెండర్ అలాంటివి ఏం కూడా అవసరం లేదు. మీరు బ్యూటీ బ్లెండర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో మీరు డిస్కలరేషన్ ఏమైనా ఉంది స్కిన్ మీద అనుకుంటే కలర్ కరెక్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, తప్పదు. సో డిస్కలరేషన్ కనుక కొంచెం నార్మల్గానే ఉంది, అంత లేదు అనుకుంటే మాత్రం బేస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను నెక్స్ట్ ప్రోడక్ట్ నైకా నుంచి కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. మనం ఏ క్రీమ్ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా కొంచెం మ్యాటిఫై చేయడం కోసము మనం కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తే కంపల్సరీ యూజ్ చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ నేను పఫ్ యూజ్ చేస్తున్నాను కదా, ఇది పిజ్జా పఫ్ అంటారు. దీన్ని మనము చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండర్ ఐస్లో కానీ చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. సో దీని గురించి కూడా నేను ఇది తీసుకునింది అంటే నార్మల్ వైభవ్ స్టోర్స్లో తీసుకున్నాను. అమెజాన్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. పిజ్జా పఫ్స్ అని అంటే సర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. బ్రష్తో కూడా మనము కాంపాక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. బ్రష్తో అయినా ఇలా వాళ్ళు ఇచ్చిన పఫ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన పఫ్ కంటే కూడా మనం ఇలాంటి పఫ్స్ యూజ్ చేస్తే చాలా బాగా ఈవెన్గా అంటే అప్లికేషన్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను థర్డ్ ప్రోడక్ట్ కాజల్ యూజ్ చేస్తాను. మన ఐస్ కొంచెం బాగా బ్రైట్గా పాప్ అవ్వాలి అంటే కాజల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. సో కాజల్ అప్లై చేసుకొని మనం ఇదే ప్రోడక్ట్తో మనం ఇంకొక టి కూడా లైక్ ఐ లైనర్ కూడా దీంతోనే అప్లై చేస్తాను. సో నేను ఎవరికైనా కాజల్ పెట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీగా పెట్టేస్తూ ఉంటాను. నేను పెట్టుకోవాలంటే మాత్రం ఇన్ని కష్టాలు పడాలి, కన్నీళ్ళు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కానీ మనము ఆ కాజల్ పెట్టుకునేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది హైలైట్. సో అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఐ లైనర్గా కూడా దీన్నే యూస్ చేస్తున్నాను. మనం ఐ లైనర్ లేకపోయినా దీంతోనే ఐ లైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఐ లైనింగ్ కూడా నేను ఎలా అంటే కొంచెం స్మడ్ చేసినట్టు ఎవ్రీడే బేసిస్లో కొంచెం స్మోకీ లుక్ లాగా కొంచెం బాగుంటుంది. సో మనం స్మడ్జింగ్ కూడా ఏ బ్రషెస్ యూజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఫింగర్ టిప్స్తోనే మనం స్మడ్జింగ్ అనేది చేయొచ్చు. మీరు దీంతోనే వింగ్ లైనర్ కూడా అంటే మరీ షార్ప్ వింగ్ లైనర్ కాదు కానీ కొంచెం లైట్ వింగ్ కూడా వింగ్ లైనర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ప్రోడక్ట్ నేను మస్కారా యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా చేయకపోయినా మస్కారా మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. సో ఈ మస్కారాని నేను ల్యాషెస్కి ఇంకా ఐబ్రోస్కి కూడా యూజ్ చేస్తున్నాను. సో మనము ఒకే ప్రోడక్ట్తో రెండు పనులు అయ్యేలాగా చూసేసుకుంటున్నాం. సో మస్కారాని కొంచెం కోమ్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ కోమ్ చేసుకుంటే వచ్చే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను అందుకని ఐబ్రోస్ని కోమ్ చేసేసుకున్నాను. లిప్స్టిక్తో మీరు బ్లష్గా కూడా అప్లై చేసుకోవచ్చు, ఐ షేడ్స్గా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ లిప్స్టిక్కే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కాంపాక్ట్ అప్లై చేసేసుకున్నాను కాబట్టి. మీరు ఒకవేళ లిప్స్టిక్ని కనుక బ్లష్ లాగా అప్లై చేసుకోవాలి అంటే బిఫోర్ కాంపాక్టే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ పౌడర్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీమ్ ప్రోడక్ట్స్ అనేది పెట్టకూడదు కదా, అందుకని. సో ఇక్కడ నేను లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. నాకు ఎప్పుడు ఒక్క షేడ్ నేను అప్లై చేసుకొని 1, 2, 3 కలర్స్ మిక్స్ చేస్తేనే నాకు అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అంత బాగా కనిపిస్తుంది. సో ఎవరైనా నాకు షేడ్ అడిగినా కూడా నేను చెప్పలేను.
తక్కువని, ఎందుకంటే నేను అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ యూజ్ చేశాను, తర్వాత రెడ్ కలర్ కూడా యూజ్ చేశాను. అండ్ ఫైనల్గా ఇది మన సింపుల్ మినిమల్ మేకప్ లుక్ అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో స్కిన్ కేర్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ఇది ఈరోజు వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.